హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే కొత్తిమీర ఆకుతోటి మేకప్ బట్టెల కూర వండబోతున్నాను. కొంచెం వెరైటీగా ఉంటుంది, చాలా డిఫరెంట్, టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు మామూలుగా మటన్ కర్రీ, మటన్ సూప్ అలా కాకుండా కొత్తిమీర ఆకు పేస్ట్ వేసుకొని ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ముందుగా సరిపడా నూనె వేసుకోవాలి. నూనె గరం అయినాక బిర్యానీ ఆకు మసాలాలు వేసుకోవాలి. అట్లనే ఉల్లిగడ్డలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు గోలించుకోవాలి. పుదీనాకు వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు గోలించుకోవాలి. ఇట్లా ఎర్రగాక అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా గోలించుకోవాలి. ఇట్లా గోలినాక మనం శుభ్రపరచుకున్న మటన్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు నీళ్లు ఊరేదాకా సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా నీళ్ళు ఊరినాక దీనిలో సరిపడా కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత సరిపడా నీళ్ళు పోసుకొని ఒక 2 నుంచి 3 విజిల్లు పెట్టుకోవాలి. ఇట్లా విజిల్లు వచ్చిన తర్వాత కొత్తిమీర ఆకు పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన కొత్తిమీర ఆకు మటన్ కర్రీ తయారైపోతుంది. చూసిరుగా ఫ్రెండ్స్, కొంచెం డిఫరెంట్. అంటే మామూలుగా అందరు కర్రీ వండిన తర్వాత కొత్తిమీర ఆకేస్తారు కదా, అలా కాకుండా మనం కొత్తిమీర పేస్ట్ చేసినాను. వాసన కూడా మస్తు కమ్మవుతుంది. ఓకేనా? ట్రై చేస్తాను. కలుపుతూనే మస్తు కమ్మ వాసన వస్తుంది. ట్రై చేస్తాను. చాలా బాగా కమ్మగా అయింది కూర. ఏంటంటే అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం కొత్తిమీర ఆకు అనేది ఎండాకాలం చలవ చేస్తుంది. ఖచ్చితంగా ప్రతి కూరగాయలలో కానీ ఖచ్చితంగా కొత్తిమీర ఆకు ఈ ఎండాకాలంలో వాడాలి. ఎందుకంటే హెల్త్కి చాలా చల్లదనము. నాకైతే కర్రీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి నేను ఆ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మేకప్ పొట్టేలు కూర, అది కూడా కొత్తిమీర, మస్తు టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.